ఇప్పటికీ అని మనిషికి గురువు అవసరం. ఎంత గ్రంథాలు చదివినా కానీ ఫలితం లేదు. గు అంటే చీకటి, రు అంటే తేజస్సు. ఆ చీకట్లోకి వెళ్ళి వెలుగులోకి వేస్తున్నాం. మనం కళ్ళు మూసుకుని ఎందుకు పాట పాడుతున్నాం? అక్కడ భగవంతుని చూస్తున్నాం. కళ్ళు తెరిచి ప్రపంచం కనబడుతుంది. అందుకొరగా ఈ మాయను చూడక, ప్రకృతిని చూడక కళ్ళు మూసుకుంటే పరమాత్మ నిగబెట్టి నీ గురువు యందు నిగబెట్టు. గురువు ఒకటే, పరమాత్ముడు ఒకటే. పరమాత్మ మించిన గురువు. మనకు మన అజ్ఞానం అనేది సుజ్ఞానం చేస్తున్నాడు కదా, మరి ఆయన ద్వారానే కదా మనకు వచ్చేది, తెలిసేది అన్నీ. అందుకొరకే మన దేహముకు ఏమిటితో అయ్యింది, ఎట్ట పుట్టింది అని పంచభూతాల పాటలు. నువ్వు ఇంత మాయలో పడకు, నువ్వు ఈ మాయను చూడు, చేసుకో సంసారం, బొగ్గని చేసుకో, పిల్లలు కానుకో, మొగడు పెండ్లాన్ని చేసుకో, పిల్లలు కానుకో, కానీ అన్ని పనులు చేసుకుంటా. భార్య భర్త వేమన శతకంలో ఏం చెప్పిండు? భార్య భర్త ప్రేమించినప్పుడు అన్న కానీ రామాన్ నన్ను అంటున్నాడు. నువ్వు ఏ మూత్రం పోయినా తప్పు లేదు. ఎప్పుడు నువ్వు రామాను మొత్తం తోవ నడుచుకుంటా కూడా భూతల్లికి ప్రదర్శన చేసినట్టు. అయితే మరి మీ దూరం నడిస్తే అంటాం, భూతల్లికి ప్రదర్శన చేసినట్లు అవుతుందంట. పెద్దలంగా మనం వినుడు, మనమేం తెలుసుకున్న జ్ఞానంలో కాము, పెద్దలు చెప్పంగా మనం వినుడు. ఎట్లా ఉన్నా సరే దేవుని తెలుసుకున్నారు. ఆ గురువు మనిషికి అయితే గురువు ఉపదేశం కావాలి. ఉపదేశం గుడ్డి విద్య. నువ్వు గవర్నమెంట్ స్కూల్కి పోతే పాస్ అయింది ఫెయిల్ అయింది సర్టిఫికేట్ ఇస్తారు. పాస్ అయింది ఫెయిల్ అయింది నీకు సర్టిఫికేట్ ఇస్తారు కదా. మరి ప్రైవేట్కి పోతే సర్టిఫికేట్ అని కొట్లాడతారు. నువ్వు సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వవు, నీ స్కూల్ మంచిది కాదు, నువ్వు సర్టిఫికేట్ అంటే అప్పుడు వాళ్ళు తెస్తారు, వాళ్ళు కూడా తెస్తారు. అందుకు అట్లే ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్కి స్కూల్కి పోయి మనం ఇట్లా సాధించుకుంటున్నామో, గురువు కూడా మనకు కూడా భగవంతుడితో సమానం. సర్టిఫికేట్ ఇస్తాడు, ఫెయిల్ అయింది, పాస్ అయింది. 84 లక్షల జీవరాకాశాలు ఎత్తి కడసారి మానవ జన్మకు రావాలి. 84 లక్షలు ఎత్తిన తర్వాత మరి అప్పుడు మనకు ఇప్పుడు మానవ జన్మ అన్ని జ్ఞానం ఇచ్చిండు. వాసన చూసేందుకు ముక్కు ఇచ్చిండు, చూసేందుకు కళ్ళు ఇచ్చిండు, వినటందుకు చెవులు ఇచ్చిండు, రుసులు లేకటందుకు నాలుగు ఇచ్చిండు. మరి అన్నీ ఇచ్చినాక మనం ఒక వ్యర్థలం అయిపోతున్నాం. వ్యర్థలం అయ్యి ఈ మాయల పడి కమ్మగా తినుడు తాగుడు అన్నీ నేర్చి మొగడు ఏమన్నాడు ఇప్పుడు? పర స్త్రీలపై ఆశ పెట్టుకోకు, నువ్వు పరధర్మంపై ఆశించకు, పరము గానకంటే పరమాత్మని గానక తిరగకు, నువ్వు పరుల సతులపై మనసు ఉంచకు, నీ తల్లి ఎంతనో ఆమె అంతే, అటువంటి కోరిక నీకెందుకు అని అన్నీ వేదం చెప్పి నువ్వు అందు గురించి రామనామం జరుగు. మరి వాళ్ళు పిల్లలు ధనమని నా పిల్లలంటే దొంగతనమో దొరతనమో అయినా తెస్తున్నాను, నా పిల్లలు అంటున్నాను. మరి దీన్ని ఇచ్చిపెట్టిపోతుందో ఉంచుకుంటుందా? దేవుని ఇచ్చిపెట్టిపోతున్నది, ఇంకా నీ పిల్లలు ఎక్కడి అని మాయ పెట్టిండు. ఎందుకంటే తేవారి దొంగతనం చేయకు, కష్టపడి నీ చెరువు కష్టం చేసుకోండి, భార్య భర్త పిల్లలు అందరూ కలిసి ఓర్పు